మాట్లాడాం మళ్ళా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్పై నిన్న విద్యాశాఖ అధికారులను అలాగే తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నిన్న మేము కలవడం జరిగింది. నిన్న మనం తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషనర్ గారిని, అడిషనల్ డైరెక్టర్ గారిని, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం, వచ్చే నెలలో మనకు పరీక్షలు కూడా ప్రారంభమవుతుండడంతో ఖచ్చితంగా డిఎస్సిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఇప్పటికే ఎస్సీ వర్గీకరణతో ఆలస్యమైంది కాబట్టి ఫిబ్రవరిలో రావాల్సిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో రావాల్సిన డిఎస్సి ఇంతవరకు రాలేదు కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకుంటే నిరుద్యోగులు కూడా ప్రిపేర్ కావడానికి సమయం ఉంటుందని, ఖచ్చితంగా క్లారిటీ వస్తేనే బాగుంటుందని నేను మనం పేర్కొనడం జరిగింది. డిఎస్సి పైన అయితే ప్రస్తుతం 6,000 ఖాళీలు ఉన్నాయని, ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీలు కావచ్చు, అలాగే పదవి విరమణ ఖాళీ కూడా మరొక 4,000 ఖాళీ, మొత్తం 10,000 పోస్టులు ఉన్నాయని నేను విద్యాశాఖ కూడా చెప్పడం జరిగింది. అన్ని ఖాళీ కూడా మేము ప్రభుత్వానికి నివేదిస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే టెట్ సంబంధించి కూడా ఈసారి పరీక్షా కేంద్రాలు గతంలో కాకుండా ఖచ్చితంగా అభ్యర్థులు కేటాయించుకున్న ఆప్షన్ 1 ప్రకారం, ఆప్షన్ 2 ప్రకారం మాత్రం కేటాయించాలని, అలాగే జిల్లాల వారీగా కూడా త్వరగా షెడ్యూల్ వస్తే అందుకు తగ్గట్టు ఫైనల్ ప్రిపరేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. మనకు రాబోయే 4-5 రోజుల్లోపే షెడ్యూల్ ఇస్తామని అధికారులు పేర్కొనడం జరిగింది. ఇక తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి గారిని నేను మనం కలవడం జరిగింది. మనం ఎక్స్ప్లెయిన్ చేయగానే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఈ అంశాన్ని డిఎస్సి త్వరగా వచ్చేలా చేయాలని చెప్తే ఖచ్చితంగా రాబోయే సబ్ కమిటీ మీటింగ్లో కావచ్చు, క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని, మన అభ్యర్థులందరూ కూడా కొంచెం కాస్త ఓపికతో ఉండాలని, గవర్నమెంట్ ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం ఉందని నేను మనకి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా పూర్తిస్థాయిలో చదివి మనకు కూడా సార్ ఆన్సర్ చేయడం జరిగింది. తెలంగాణ డిఎస్సి అప్పుడు కాస్త ఓపికగా ఉండి ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రభుత్వం మీకోసం ఉందని చెప్పడం జరిగింది. సార్ త్వరగా వేయాలని, ఇప్పటికీ లేట్ అయిందని, 2 టెట్లు ఆల్రెడీ గత ఫిబ్రవరిలో ఒక టెట్ సంబంధించి పరీక్షా ఫలితాలు వచ్చాయని, మరొక టెట్ కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా డిఎస్ సంబంధించి రాబోయే క్యాబినెట్ సబ్ కమిటీలో మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాం చెప్పడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ అయితే త్వరగా రావడానికి అవకాశం ఉందని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికే డిఎస్సి చాలా ఆలస్యమైందని, ఖచ్చితంగా డిఎస్సి పైన తన వంతు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. మనం ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా టెట్ రిజల్ట్ వచ్చే లోపు కూడా డిఎస్సి పైన క్లారిటీ రాబోతుంది. ఒకవేళ డిఎస్సి టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత డిఎస్సి పైన క్లారిటీ రాకుండా మరోసారి కూడా అందరు మంత్రులను కలిసి, అలాగే విద్యాశాఖ అధికారులను కలిసి డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా రావడానికి ఖచ్చితంగా మన వంతు ప్రయత్నం గతంలో ఎలా చేశామో మరొకసారి కూడా మన అభ్యర్థులందరూ కూడా ఎలాంటి అద్దరే పడకుండా ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు కొంత కాలంగా ప్రభుత్వం వివిధ అంశాల వల్ల పెండింగ్లో ఉన్న విషయం తెలిసింది. ఖచ్చితంగా డిఎస్సి అయితే 10,000 పోస్టులు రావాల్సిన అవసరం ఉంది. 33 జిల్లాలో ఎగ్జిట్ పోస్ట్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే మరొక కీలక అంశం మోడల్ స్కూల్ కూడా 2012లో చివరిసారిగా ఇచ్చారు. ఖచ్చితంగా ఒక 1000 పోస్టుల వరకు అయితే 1000 నుంచి 1200 మోడల్ స్కూల్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని మనం పేర్కొనడం జరిగింది. అంశం దృష్టి కూడా సీఎం దృష్టి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. డిఎస్సితో పాటు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జిటి, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే మోడల్ స్కూల్ కావచ్చు, అన్ని పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే గురుకులాల్లో కూడా మరొక 3 నుంచి 4,000 పోస్టులు అయితే బ్యాక్లాగ్తో పాటు కొత్త ఖాళీలు కూడా దాదాపు 5,000 పోస్టులతో గురుకుల నోటిఫికేషన్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇక డిఎస్సి కూడా కొన్ని జిల్లాలో పెండింగ్ పోస్టుల గురించి నిన్న సీఎం దృష్టి మన రెవెన్యూ శాఖ మంత్రి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే 2024 డిఎస్సి సంబంధించి కూడా కొన్ని చిన్న అంశాలు ఉంటే వాటిని కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా రెక్టిఫై చేస్తామని మనకైతే మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.